నీలా ఆలోచించేది నువ్వు మాత్రమే. ఈ ప్రపంచంలో నీదే ఒక యూనిక్ పర్సనాలిటీ. ఒకరు నీకు సలహా ఇస్తున్నారు అంటే అది వారి ఆలోచన ప్రకారం మాత్రమే వస్తుంది. అది నీ ఆలోచన కాదు. నీ లోపాలు ఏంటో నీకు తెలుసు. నువ్వు ఏ వర్క్ చేయగలవో నీకు మాత్రమే తెలుస్తుంది. ఏ వర్క్లో నీకు ఆనందం దొరుకుతుందో నీకు మాత్రమే అవగాహన ఉంటుంది. నీకు ఇష్టమైన డ్రెస్, కలర్, స్పోర్ట్స్, మూవీస్, మ్యూజిక్, హాబీ, ఇలా ప్రతి ఒక్కటి నీకు ఇష్టమైనవి, నీకు నువ్వుగా ఏర్పరచుకున్నవి. ఒకరి సలహా తీసుకోవడం తప్పు కాదు. ఏ నిర్ణయమైనా ఫైనల్గా నువ్వే తీసుకోవాలి. ఒకరి సలహా మీద పూర్తిగా ఆధారపడకూడదు. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో చేస్తున్నారని కాదు. నీకు ఇష్టమైన రంగంలో, వర్క్లో ఆనందం ఉండాలి. ఆనందం ఉండాలి అంటే నీకు నచ్చిన వర్క్ చేయాలి. వర్క్ ఒక ఆటలా ఉండాలి తప్ప నరకంలా ఉండకూడదు. ఉదాహరణకు మన క్రికెట్ స్టార్ అయిన మహేంద్ర సింగ్ ధోనికి రైల్వే డిపార్ట్మెంట్లో టీసీ జాబ్ వచ్చింది. ఆ జాబ్ వదిలి తన ఫ్యాషన్ అయిన క్రికెట్ ఆడడం మొదలుపెట్టి మనకు వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. అదే రైల్వే జాబ్ చేసి ఉంటే తను సాధారణ వ్యక్తిలా తన జీవితం గడిచిపోయేది. అందుకే నచ్చిన రంగంలో కష్టపడాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. 100 మంది 100 రకాలుగా అడ్వైజ్ ఇస్తారు, కానీ నువ్వు తీసుకునే నిర్ణయమే. ఏది ఏమైనా, ఎందరు నిన్ను విమర్శించినా, నీపై కామెంట్ చేసినా, నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ కాదని చెప్పినా, నీ మీద నీకు పూర్తి నమ్మకం ఉంటే 100% సక్సెస్ అవుతావు. అందరికీ నచ్చేలా ఉండనవసరం లేదు. నీలా నువ్వు ఉండు. అదే లైఫ్లో నీకు పెద్ద సక్సెస్. నీ గురించి నువ్వు ఆలోచించు. నీ గురించి నువ్వు కేర్ తీసుకో. ఎవ్వరు నీ గురించి ఆలోచించరు, కేర్ తీసుకోరు. నీ ఆనందం నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నీ గురించి నీకు తెలియాలంటే రోజులో కొంత సమయం ఏకాంతంగా ఉండడం చేయాలి. అప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుంది. నువ్వు ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకొని నీ ప్రపంచంలో నువ్వే ఉండాలి. నీ ప్రపంచంలోనికి ఎవ్వరిని రానివ్వకూడదు. ఈ సమాజంలో ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు. నీతో అవసరం లేకుండా నీతో ఎవ్వరు ఉండరు అని తెలుసుకో. ఎవరైనా నీ మీద నెగిటివ్ కామెంట్ చేసినప్పుడు నువ్వు అస్సలు బాధపడకు. ఎందుకంటే నువ్వేంటో నీకు పూర్తిగా తెలిసినప్పుడు ఎవ్వరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన వారందరూ తమ ఎంచుకున్న వర్క్లో ఎన్నో సవాళ్లను, విమర్శలను, కష్టాలను ఎదుర్కొని సక్సెస్ అయ్యారు. నువ్వు సక్సెస్ అవుతావు.